నీ హృదయం దుఃఖంతో నిండిపోయినప్పుడు సిగరెట్తో ఉండాలని నువ్వు కోరుకోకూడదు, మత్తు పానీయాలతో ఉండాలని నువ్వు కోరుకోకూడదు, కుటుంబాన్ని విడిచి ఎక్కడికో పారిపోదాం అని నువ్వు కోరుకోకూడదు. అపవిత్రమైన ఒక స్త్రీ సంబంధముతో ఉందామని నువ్వు కోరుకోకూడదు, అపవిత్రమైన ఒక పురుషుని సంబంధముతో ఉండాలని నువ్వు కోరుకోకూడదు. మరి ఏది నువ్వు ఇప్పుడు ఏమైతే ప్రయత్నం చేస్తున్నావో నాకు తెలియదు. నీ హృదయం దుఃఖముతో నిండి పొరలడం వలన నువ్వేమైతే ప్రయత్నం చేస్తున్నావో దేవుని పద్ధతి కాకుండా నువ్వు దేవునితో ఉండాలని కోరుకోవాలి. ఉద్యోగానికి వెళ్తావు, చేయగలిగింది నువ్వు చేస్తావు, ఏమేం చేయాలో అన్నీ చేస్తావు, ప్రార్థనలో గడుపుతావు, అవసరమైతే మందిరానికి వస్తావు, ఇంట్లో బైబిల్ తీస్తావు. ఎస్, నీకు తెలవదు దేవుడు నీకు ఎలా సాయం చేస్తాడు. ఎస్, మళ్ళా చెప్తున్నాను, నీకు తెలవదు దేవుడు నీకు ఎలా సాయం చేస్తాడు. నువ్వే కల్లారా నువ్వు చెప్తావు, దేవుడు నాకు ఎలా సాయం చేశాడు, మీరు కూడా ఇదే చెయ్యండి. నాకు సాయం చేసిన దేవుడు మీరు కూడా సాయం చేస్తాడు. నా ఆర్థికంలో సాయం చేసిన దేవుడు, నా బిడ్డల వివాహ విషయంలో సాయం చేసిన దేవుడు, నా అపజయంలో సాయం చేసిన దేవుడు, మరి ఏ విషయంలో సాయం చేసిన దేవుడు, నేను చేసింది మీరు కూడా చెయ్యండి. అదే దావీదు చెప్తున్నాడు, నేను చేశాను మీరు చెయ్యండి. ఇప్పుడు ఆమె నాకు సక్సెస్ అయింది, మీకు సక్సెస్ అయింది.